హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మౌని గార్డెన్. ఇప్పుడైతే చూసారు కదండి, మలబరీ అయితే విపరీతంగా కాయలు ఏ రకంగా తయారైపోయి బ్లాక్ అయిపోయినాయో. ఇప్పుడైతే మనం కోసుకొచ్చండి. చిన్న హార్వెస్ట్ ఉంది. కాయలు అయితే చూసారా ఎంత విపరీతంగా వచ్చేసినాయో. వర్షాలు పడుతున్నాయని ఎండాకాలం అయినా సరే మనకి ఫుల్గా ఫ్రూటింగ్ అయితే ఫుల్గా వచ్చేసినాయండి. చూడండి ఎంత బ్లాక్గా ఉన్నాయో మలబరీ. మనం ఆకులు కాయలు అయిపోయిన తర్వాత ఆకులు ప్రూనింగ్ చేసుకోవడం వల్ల మనకి కాయ అన్నది అలా వస్తూనే ఉంటుందండి. ఏది కూడా కాయలు అవ్వడం అన్నది ఉండదు మటన్. సీజన్తో పని లేకుండా మనం నిత్యం కోసుకొచ్చండి. చూసారా కాయలు ముగ్గుపోయి చేతి నిండా ఎలా ఉన్నాయో ఫుల్గా అంత కలర్ వచ్చేసినాయండి. కాయలు అయితే చూసారు కదండి అసలు ఎంత విపరీతంగా వచ్చినాయో. చాలా కాయలు వస్తున్నాయండి ఇవి మలబరీ అయితే. ముగ్గుపోయి రాలిపోతున్నాయి కాయలు. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో బాగుంటాయండి ఇవి తినడానికి. పిల్లలకి హెల్దీ కూడా, ఆరోగ్యంగా ఉంటాయి, చాలా మంచిది మటన్ ఇది. ఇలా బ్లాక్ వచ్చేసి బాగా తీపిగా ఉంటాయండి, చాలా తీపిగా ఉంటాయి ఇవి. కాయలు అయితే కొయ్యాలి కానండి చాలా టైం పడుతుంది. చూసారా కాయలు అంత బ్లాక్ వచ్చేసి గుత్తులు గుత్తులు మొత్తం గుత్తులు గుత్తులు కింద ఉన్నాయండి కాయలన్నీ మలబరీ. ఇవి కాయలు అయిపోయినప్పుడు మన ఆకులు ప్రూనింగ్ చేసానమాట అండి. ప్రూనింగ్ చేస్తే మనకి మళ్ళీ కొత్త కాయలు అన్నది తయారవుద్ది మట్టి అండి. చూసారా కాయలు ద్రాక్షపళ్ళు గుత్తిలాగా. గార్డెనింగ్ చేసినా చేయకపోయినా అండి, మనం ఇటువంటి మొక్క నర్సరీకి వెళ్ళి ఒకటి తెచ్చి పెట్టుకోండి. పిల్లలు ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా అవుతుందండి. చూసారా పిల్లలు ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. రాలిపోతున్నాయండి కాయలు, చాలా కాయలు ఉన్నాయి మొత్తం. ఇవన్నీ కోసి మీకు ఎన్ని వచ్చినాయో చూపిస్తానండి. చూసారు కదా ఎన్ని కాయలు వచ్చినాయో మొత్తం. ఎన్నిని చాలా కాయలు ఉన్నాయండి మొత్తం. అన్ని కాయలు కోసి కోల్ది కాయలు అయితే వస్తూనే ఉన్నాయండి. ఇంకా చాలా కాయలు ఉన్నాయండి చెట్టు నిండా. ఇప్పుడు అక్కడక్కడ బీరకాయలు ఉన్నాయని కోసేసుకోవచ్చు. ఇవన్నీ బీరకాయలు అయితే బాగా ఉన్నాయండి, పాలు అయిపోయినాయి, తయారైపోయినాయి, కోసేసుకోవచ్చు. అక్కడక్కడ ఉన్నాయండి బీరకాయలు. సైజ్ చూసారు అంత బాగా వచ్చినాయో బీరకాయలు. ఇంకా ఎక్కడ ఉన్నాయండి ఇవి కూడా ఇక్కడ కూడా ఉన్నాయండి బీరకాయలు. చూసారా బీరపాదులు ఎక్కువ పెట్టానండి. ఇదిగోండి ఎక్కడొకటి. వేసవకాలం అయినా సరే చాలా బాగా వచ్చినాయండి పిందులు గట్ట మాడకంటక కాయలు. చూసారా ఇదిగోండి దోసకాయ కూడా ఉందండి, ఇది కూడా హార్వెస్ట్ చేసేస్తాను. ఇదిగోండి దోసకాయ కూడా అయిపోయింది కదండి, ఇది కూడా హార్వెస్ట్ చేసేస్తాను. కాయ చూసారా అంత సైజు తయారవుతున్నాయి కాయలు. అదిగోండి అక్కడ బీరకాయలు ఉన్నాయండి, అంత పైకి వెళ్ళిపోయింది చూసారా సైజు. బీరకాయలు అయితే 1 కేజీ అన్నీ వచ్చినాయండి బీరకాయలు. చూసారు కదండి ఇదిగోండి ఇక్కడ పాదులు ఉన్నాయి. ఈ పాదుల్లో కూడా ఒక దోసకాయ ఉంది, కనిపించలేదు. ఇదిగోండి ఇది కూడా కలర్ వచ్చేసిందండి, ఇది కూడా కోసేసుకోవచ్చు. దోసపాదులు ఏమి 7 నేను పెట్టలేదండి, పెట్టకపోయినా చాలా బాగా వచ్చినాయి మెట్ట దోసకాయలు. చూసి ఉంటారు కదా పెద్ద వీడియోలోని. కాయలతో పాటుకు ఆకుకూరలతో పాటుకు దోసకాయలు కూడా చాలా హార్వెస్ట్ చేసానమాట అండి. మొక్కలన్నీ మీకు చూపిస్తాను. చూసారా బీరకాయలు అయితే అవి వచ్చినాయండి. 2 దోసకాయలు బీరకాయలు వచ్చినాయి. అక్కడక్కడ వంకాయలు ఉన్నాయండి, అవి కూడా చూపిస్తాను మీకు. వంకాయలు అయితే చూసారా ఇవ్వండి వంకాయలు. వేసవకాలం కదండి పంట తగ్గిపోతాయండి. అక్కడక్కడ లైట్గా పుచ్చు కూడా పెట్టేసినాయండి ఎండలకు మొల్ల.
ఇవ్వండి, లేతగా ఉన్నాయండి కాయలు. ఇంకా చిన్న కాయలైనా కోసేస్తున్నాను. ఇప్పుడే పూత వస్తుందండి. చినుకులు పడ్డ వల్ల మొక్కలు పూత వచ్చి బాగున్నాయండి. ఇవి అయితే తోటకూర కాళ్ళు చూసారా, మొత్తం ఎంత బలంగా తయారైపోయినాయో అసలు అండి. నేను విత్తనాల కోసమే ఉంచాను. ఇవ్వండి విత్తనాల కోసం, ఇవ్వండి సీడ్స్ కోసం ఉంచాను. చూసారా, ఇదండి ఇవ్వండి చిక్కుడికాయ మొక్క అండి. పూత అంత విపరీతంగా వచ్చింది చూసారా. అక్కడక్కడ వంకాయలు ఉన్నాయని కోసేసుకోవచ్చు మనం. ఇవ్వండి విత్తనాలు. అలాగే నేను చూడలేదు. చూసారు కాయ ఎల్లో కలర్ వచ్చేసింది. విత్తనాలు తయారైపోయింది మట్టి అండి అది. ఇవ్వండి పూత చూసి ఎంత విపరీతంగా ఉన్నాయో. ఇక్కడ దొండకాయలు ఉన్నాయండి. ఇక్కడ చూసారు కాయలు, పెన్సిల్ దొండ మట్టి అండి ఇది. చాలా బాగా వస్తుందండి. కాయలు కూడా చాలా బాగా వస్తున్నాయి. చూసారు కాయలు ఎన్ని ఉన్నాయో. కాయలు అయితే ఇక్కడ ఇదేమో మామూలు దొండ మట్టి. దొండకాయలు అయితే విపరీతంగా వస్తున్నాయండి. దొండకాయలు చాలా బాగా వస్తున్నాయి కాయలు. ఇవన్నీ బెండ మొక్కలన్నీ చూసారా ఎంత ఎలా ఉన్నాయో. ఇవ్వండి సైజు నేల మీద వచ్చినట్టు వచ్చినాయి. ఇవి కూడా బెండ మొక్క లేతగా ఉన్నాయండి. ఇది కూడా కాయ ఎంత లేతగా ఉందో చూసారా. ఈ కాయలు బెండకాయలు మొత్తం. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి అండి, మనం చినుకులు పడినప్పుడు ఇలాగా మనం ఆకుకూరలు వేసుకోవచ్చు, విత్తనాలు పెట్టుకోవచ్చు. ఏ రకమైన విత్తనాలను ఇప్పుడు బాగా మొలిసేస్తాయి మట్టి అండి. చూసారా ఇక్కడ దగ్గర దగ్గర ఎంత బుషీగా అయిపోయినాయో. ఇదిగోండి ఇది స్టార్ బెండ్ అనుకుంటండి. ఎంత బాగా వచ్చినాయి చూసారా. పాదులు కూడా ఇదే పిందులు, కాయలు ఎంత విపరీతంగా ఉన్నాయి చూసారు. కాయలు కూడా బాగా వచ్చినాయండి. ఎందుకంటే మొక్కలన్నీ చాలా హెల్తీగా. ఇవేమోండి గోరు చిక్కుడు మొక్కలండి. ఇవి కూడా చాలా బాగా పెరిగినాయండి. ఇవ్వండి కాయలు అక్కడక్కడ ఉన్నాయండి. మొన్న కోసాను కదండి, ఇప్పుడు మళ్ళీ ఇవ్వండి కాయలు. ఇవి 4 మొక్కలు పెట్టుకున్నా సరిపోతాయండి. కాయలు అయితే ఇవ్వండి ఇలా పూత వచ్చండి. చాలా మనకి చాలా బాగా వస్తాయి అన్నమాట అండి. కాపు అన్నది కాయలు గుత్తులు గుత్తులు. ఇవ్వండి చూడండి కనిపిస్తుందో లేదో. ఇవ్వండి మొక్క అంతా గుత్తులు గుత్తుల కింద ఎలా వచ్చినాయో చూసారా. విపరీతం కింద పూత చాలా హెల్తీగా కూడా ఉన్నాయండి మొక్కలన్నీ కూడా. వేసవకాలైనా సరే మన పంట ఎంత హెల్తీగా ఉండడానికి మనం కలుపుకుని మట్టి పెట్టుకున్న మిశ్రమం మూలని అది మట్టి మూల మనకి చాలా బాగా ఈ ఎండకి తట్టుకుని నిలబడి ఉన్నాయి మట్టి అండి. ఇవి చూసారు కదా. ఇదిగోండి బీరపాదులు అయితే అండి ఇదిగోండి ఎలా పెట్టాను కదండి మీకు కవర్లోని. కింద మళ్ళీ కొంచెం మళ్ళీ బలం అందుకోవడానికి కింద మళ్ళీ నేను ఆ కవర్లు పెట్టాను. మళ్ళీ కవర్లు పెట్టాను మట్టి అండి. అలా పెట్టడం వల్ల ఇందులో ఏళ్ళు కిందకి వెళ్ళండి ఇంకా మరింత బలంగా తయారవి మనకి కాయలు పూత అన్నది బాగా వచ్చి కాయలు నిలబడతాయి మట్టి అండి. చూసారు ఇదిగోండి అలాగా. చూడండి పాదులన్నీ ఎంత నీట్గా హెల్తీగా ఉన్నాయో. జాంకాయలు కూడా కలర్ వచ్చేసినాయండి బాగా మొత్తం. ఇప్పుడైతే అండి మనం కొంచెం కొద్దినా ఉందండి. కొద్దినా అయితే కోసేసుకోవచ్చు. చాలా ఎక్కువ వస్తుందండి ఎండలు కదండి. ఎండలైనా సరే మనకి చిగుళ్ళు వచ్చి చాలా బాగా వస్తుంది మట్టి. ఇప్పుడు కొంచెం వర్షాలు పడుతున్న వల్ల మనకి కొద్దినా అన్నది చాలా బాగా వస్తుందండి. చూసారా కోసుకుంటే అండి మళ్ళీ బూసీగా వస్తుంది మట్టి అండి. ఇదిగోండి స్మెల్ అంత బాగా వస్తుందండి. కోస్తుంటే చాలా బాగా వస్తుందండి. మనకి చిన్న కట్ట ఇలాగ మనకి 5 రూపీస్ 10 రూపీస్ అలాగ అమ్ముతారు మట్టి అండి. చూడండి 2 టప్పులు పెట్టాను. 2 టప్పుల్లో కూడా చాలా బాగా వచ్చిందండి పుదీనా. ఎంత హెల్తీగా ఉందో చూసారా. ఇలా కోస్తూ ఉంటేనే వస్తాయి మటన్ మనకి ఏదన్నా సరే. ఎందుకంటే మనం దీని కంటైనర్లో పెట్టడం కదండి, అందు గురించి మనం చూసి ఇలా హార్వెస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మనం
చూడండి చాలా ఉంది. ఇప్పుడు చినుకులు పడుతున్నాయి కాబట్టి ఇంకా చాలా బాగా వస్తుందండి. ఇంకానే ఇందులోనే ఆకాకరకాయ విత్తనాలు ఉన్నట్టున్నాయండి. ఆకాకరకాయ కూడా వచ్చింది. చూడాలి, ఇది వేరే దాంట్లో పెట్టాలి. ఇది ఆకాకరకాయ కట్టింగ్ చేస్తుంటే చాలా స్మెల్ వస్తుందండి, చాలా బాగా వస్తుంది. ఇలాంటి 2 టప్పులు పెట్టుకున్నా సరిపోద్దండి మనకి. చూడండి ఎంత బాగుందో. ఇంకా చాలా ఉంది. నాకు కావాల్సిన మట్టికి కోసుకున్నాను మట్టింది. ఇది పౌడర్ చేసుకోవచ్చండి, చట్నీలు చేసుకోవచ్చు, అన్ని రకాలుగా మనకు బాగా పనిచేద్దండి. ఇది చూసారు కదండి, చిన్న హార్వెస్ట్. ఇగోండి బీరకాయలు అయితే అన్నీ వచ్చినాయండి. దోసకాయలు, వంకాయ, బెండకాయ, టమాటా అండి. ఇదేమో పుదీనా మట్టి అండి. చూసారండి, ఇదండి మా హార్వెస్ట్. మా హార్వెస్ట్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న గంట సింబల్ కొట్టండి. బాయ్ అండి.